కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో ఇదే నినాదం ఎందుకు తీసుకువస్తున్నామంటే 3 సంవత్సరాలు అయింది. ఒక్క జనరల్ నోటిఫికేషన్ అయినా నిన్న వచ్చిన ఎస్ఐపిసి వాళ్ళే తగ్గిస్తారు, ఏజ్ వాళ్ళే పెంచుతారు. నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అంటే ఇంకా ఇప్పుడు ఏమైందంటే 60 లక్షల నిరుద్యోగుల్ని వీళ్ళే చేస్తూ ఉన్నారు. ఎట్లా ఏజ్ పెంచుతూ ఉన్నారు, తగ్గిస్తూ ఉన్నారు. దాంట్లో ఏమవుతుందంటే ఎస్ఐపిసి నోటిఫికేషన్లో మాకు కావాల్సింది 19,000, కాగ్ లెక్కల ప్రకారం చూసుకుంటే 34,000 ఖాళీలు ఉన్నాయి. కాగే చెప్పినప్పుడు నీకు బాధ ఏంది? నిన్న పోయి నువ్వు ఏం చెప్తా ఉన్నావు? మీకోసం ఖాళీలు రెడీగా ఉన్నాయి, మీరు చదువుకోండి అంట. ఆ ఖాళీలే ఇప్పుడు ఇస్తే ఏమవుతుంది అని రేవంత్ రెడ్డికి మేము అడుగుతూ ఉన్నాం. మేము మీ ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లు కానీ ధర్నాలు కానీ మాకు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అదే నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకొని ఒక మూలన పోయి ఎక్కడో లైబ్రరీ మూలకు పోయి మేము చదువుకుంటాం. మాకేం అవసరం ఉంది? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఒకటే అడుగుతూ ఉన్నాం. నీకు తెలుసు, నిన్ననే ఒక మాట అన్నారు మీరు, రేవంత్ అన్న అని చెప్తే నేను నోటిఫికేషన్ ఇచ్చేస్తా మీకు. ఇన్ని ఎందుకు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఒక సీఎం కుర్చీలో కూర్చొని మీరు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న చూసుకుంటా ఉంటే ఢిల్లీలో అభిజిత్ దీప్కే మోదీ ఎప్పుడు రీల్స్ చేయని మోదీ 3 సార్లు రీల్స్ చేస్తుండు. ఎందుకు? ఎవరి వల్ల? ఈ జంజీ బ్యాచ్ వల్ల, ఈ జంజీ స్టూడెంట్ వల్ల, ఈ నిరుద్యోగుల వల్ల. ఒక్క పేపర్ లీక్ అయిందంటే అక్కడ ఢిల్లీనే తగలబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చి మరి ధర్మేంద్ర ప్రధాన్ని ఓడించడం, రాజీనామా చేసేటట్టు చేసిర్రు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? పడుకుందా? మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు, మీకేమైనా సోయి లేదా, లేకపోతే కావాలని చేస్తుర్రా? మీకు నిరుద్యోగులు ఇక్కడ కనిపిస్తలే, ఢిల్లీలో మాత్రమే నిరుద్యోగులు కనిపిస్తున్నారు అని అడుగుతూ ఉన్నా నేను. ఇదే బల్మూర్ వెంకట్ అయినా, అద్దంకి దయాకర్ అయినా, రింగు రియాజ్ అయినా మీరు ఏమన్నారు మొన్న? బుక్కులు వదలండి, మీకు జాబులు వస్తాయి, బుక్కులు వదిలితేనే జాబులు వస్తాయి అని మీరు మంత్రులు హోదాలు తీసుకున్నారు. మాకేమో ఇగో ఈ రోడ్ల చుట్టూ, ఈ పార్కుల చుట్టూ, లైబ్రరీల చుట్టూ ఇప్పుడు అదే 5 రూపాయలు భోజనం తినుకుంటా అదే 3 సంవత్సరాల్లో, 1 సంవత్సరంలో నోటిఫికేషన్ 2 లక్షల నోటిఫికేషన్ వస్తాయని ఎంతో ఆశతో చూసిన నిరుద్యోగులు ఏమైపోవాలి? ఇప్పుడు వరకు 20 మంది నిరుద్యోగులు చనిపోయినా దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి మాట్లాడిందా ఇప్పుడైనా? నేను అడుగుతూ ఉన్నా రేవంత్ రెడ్డికి ఒకటే, ఇప్పుడు వరకు నువ్వు నిరుద్యోగి పిలిచి నువ్వు 100 సార్లు వచ్చిన లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా వచ్చి నాతో మాట్లాడినప్పుడు కూడా ఒకటే మాట అన్నా. మొన్న నేను ఏం కావాలి అంటే 2 లక్షల ఉద్యోగాలు కావాలి, ఆ 2 లక్షలు కాదు మాకు ఉద్యోగాలు కావాలి అన్న. రాహుల్ గాంధీ వచ్చి సరే ఉద్యోగాలే కదా సంవత్సరంలో వేస్తా అన్నాడు. అదే ఉన్న 3 స్టేట్లో ఇక్కడ ఉన్న ఖజానా మొత్తం మీరు ఢిల్లీలో పెడతా ఉంటే ఆ ఢిల్లీ నుంచి మీకు రాకపోకలకే ఒక్కసారి స్పెషల్ ఫ్లైట్లో మీకు 14 కోట్లు పెట్టి నువ్వు ఫ్లైట్లో వెళ్తావు. మేమేమో నిరుద్యోగులమేమో ఇదే లైబ్రరీ చుట్టూ 5 రూపాయలు భోజనం తిని మేము తిరగాలనా? ఎన్నిసార్లు మా నిరుద్యోగుల బాధలు ఆ బుక్కులకు వాళ్ళ అమ్మ నాన్నలకు తెలుసు. నెల అయితే వాళ్ళు పడే బాధ ఏందో మీకు తెలుసా? మీరేమో భోజనం ఒక ప్యాలెస్లో చేస్తారు, నిరుద్యోగులేమో ఆ 5 రూపీస్ ఫుడ్డే తినాలనా? ఇంకా ఎన్ని రోజులని నిరుద్యోగులు ఇదే బతుకుతోని బతకాలి? నేను అడుగుతూ ఉన్నా రేవంత్ రెడ్డికి, నువ్వు ప్రతిసారి నోటిఫికేషన్ ఇస్తున్నా వాళ్ళు వద్దంటున్నారు అంటే ఎక్కడిచ్చినావు నువ్వు? ఇచ్చిన ఎస్ఐపిసి 5,000-7,000 పోస్టులతోని 30 లక్షల మంది 15 లక్షల మంది నిరుద్యోగులు ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈరోజు మేము అడిగింది ఏంది? మా ఖాళీలు పెంచండి, మాకు అంకెలు పెంచండి, 7,000 కాదు 19,000 పెంచండి అన్నాం. మీరు ఏం చేసిర్రు? ఏజ్ పెంచిర్రు. దానికోసం కొట్లాడలేదు మేము కొట్లాడింది ఏంది? మాకు కావాల్సింది 19,000. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని చూస్తే 10 పోస్టులు కూడా లేవు. మా కేటగిరీలో నాకు 2 పోస్టులు కూడా లేవు. నేను ఏం చేయాలి ఇప్పుడు? చదివి లాభం లేనప్పుడు చదివేందుకు? మీరు ఎలక్షన్ల టైంలో నిరుద్యోగుల్ని వాడుకున్నారు. సరే, మాకు 10 ఏళ్లలో మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అని మేము మిమ్మల్ని గెలిపించినాం. మరి మీరేం చేసిరు? 10 సంవత్సరాలు ఒక తరం పోయింది అంటే ఇంకో 2వ తరం కాదు, ఇది 3వ తరం కూడా పోయినట్టే చేసిరు మీరు. కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతూ ఉన్నాం ఒకటే, మేము పేడ్ బ్యాచ్లు కాదు, మా బాధలు మీకు చెప్తున్నాము. పేడ్ బ్యాచ్లు ఉన్నోళ్ళు ఎక్కడో దిల్సుఖ్ నగర్లోనో ఎక్కడో ఉంటే అవి మీరు కమ్మక్కై ఏదో ఒకటి చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మేము నిరుద్యోగులము. ఒక అశోక్ నగర్లోనే కాదు, దిల్సుఖ్ నగర్లో కూడా జన్ను నిరుద్యోగులు ఉన్నారు, క్యాంపస్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు, చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్న నిరుద్యోగులు ఉన్నారు. మీరు వాళ్ళనైనా చూసి అంకెలు పెంచి, ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. 7,000 నుంచి 19,000 చేయడం పెద్ద లెక్క కాదు. మేము అప్లై చేసే ఫీజులు 1,500 పెంచుతూ ఉన్నారు. అసలు నిరుద్యోగి డబ్బులు లేకనే కదా స్టడీ హాల్ పోక ఒక లైబ్రరీకి పోయి చదువుకుంటూ ఉంటే
మీరు దాన్ని మళ్ళీ పెంచుతూ ఉన్నారు. ఎట్లా అప్లై చేసేది ఎట్లా? వాళ్ళకి డబ్బులే లేవు అని నిరుద్యోగులు ఆడ లైబ్రరీలో పోయి చదువుకుంటే మీరేమో దాన్ని ఇంకా పెంచిర్రు. ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఫీజులు తగ్గిస్తే మీరేమో పెంచిర్రు. అంటే మేము ఊకే గొడవలు పడుతూనే ఉండాలి, నిరుద్యోగులు రోడ్ల మీద రావాలి, వీళ్ళు చదువుకోవద్దు, వీళ్ళకు జాబులు అవసరం లేదు. ఇంకా మీరే అంటారు ఇంకా వీళ్ళకి జాబులు అవసరం లేదు, ఎవరు మాయ మాటలు నమ్మద్దు అని రేవంత్ రెడ్డి నేను అంటా ఉన్నాడు. ఎవరి మాట మాయలు నమ్ముతున్నాం మేము? నీకు ఒకటే అడుగుతున్నాం, మేము ఎవరికి నమ్మి ఏ పార్టీ దగ్గర పోయి కమ్మకైంది లేదు. మేము ఒకటే నీకు చెప్తా ఉన్నాం, మాకు కావాల్సింది నోటిఫికేషన్లు. మీరు ఆ నోటిఫికేషన్లు ఇస్తే మేము చక్కగా పోయి చదువుకుంటాం అదే లైబ్రరీలో. మాకెందుకు అబ్బా ఈ గొడవలు ఎందుకు, మీతో నీ రాధాంతాలు ఎందుకు, ఈ పాలిటిక్స్ని తిట్టడం ఎందుకు, నువ్వు ఇది అనడం ఎందుకు, మేము అది అనడం ఎందుకు? ఇన్ని రోజులు సహించిన 3 సంవత్సరాల వరకు ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా? 20 మంది చనిపోయినా కూడా దాని గురించి మంత్రులు మాట్లాడలే, ఎమ్మెల్యేలు మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. ఒక్కసారి అయినా మాట్లాడి మీరు ఇగో వాళ్ళకు మేము హామీ ఇస్తున్నాం, చనిపోయిన నిరుద్యోగులకు మేమే అండగా ఉంటామని చెప్పిర్రా? ఎవరిని మీరు చెప్పరు. మొన్న ఖమ్మంలో ఒక అబ్బాయి ఊరేసుకొని చచ్చిపోయి బతుకుతే ఆయన దగ్గర కనీసం పరామర్శించడానికి కూడా మీరు పోరు. అంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమని చెప్పాలి? దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టినా తగలదు మీకు దెబ్బలు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు. మీకు ఒకటే అంటా ఉన్న నోటిఫికేషన్లు, ఖాళీగా ఉన్న నోటిఫికేషన్లు, జనరల్ నోటిఫికేషన్ అయినా అన్ని నోటిఫికేషన్లు వెంటనే భర్తీ చేయాలి. లేనిచో మీకు ఒకటే జరుగుతుంది. కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే ప్రోగ్రాన్ని ఊరు గల్లీ జీపీ 12,000 జీపీల్లో ప్రతి జీపీకి మేమే వెళ్తాం, మా ముఖాలే కనబడాలి. ఆడ ఎన్ని దాడులు జరిగినా తగ్గదే లేదు. వెనక తగ్గకుండా కాంగ్రెస్ని హటావో అనే ఒక్క నినాదంతో ముందుకు సాగుతాం. ఇదే నిరుద్యోగులు ముందుకు సాగుతారు, మీరు చూస్తూ ఉండండి. జై తెలంగాణ, జై నిరుద్యోగి. ఈరోజు ఉస్మానియా కానీ, అశోక్ నగర్ కానీ, దిల్సుఖ్నగర్ కానీ కయ్య వెంకటేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీటు మరి ఝాన్సీ గారు, మన ఇండియన్ పార్టీ అధ్యక్షుడు మరియు అన్నగారు ఉపేంద్ర గారు కూడా మాట్లాడారు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వమే తల వంచింది. అభిజిత్ 25 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక విప్లవాన్ని సృష్టించుడు. అది విప్లవం కాదు, నేను ఉద్యమం అంటా అన్న. ఈ రాష్ట్రంలో అయ్యా రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఏం నోటిఫికేషన్ ఇచ్చినావు? 70,000 ఉద్యోగాలు నువ్వు వేయలే. దాన్ని నువ్వు ఎవరికో పుట్టిన బిడ్డని నాకు పుట్టిందని చెప్పుకున్న ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి నువ్వు ఈ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి నీ బద్దలు బాసింగాలు అవుతాయి. నువ్వు ఏం చెప్తున్నావు? బిడ్డ, నువ్వు రేపు 2 ఎమ్మెల్సీల్లో ఎట్టకేస్తావో చూస్తా. ఆ సామగాడు కానీ, ఆ బల్మూరు కానీ, ఆ కోదండరాం కానీ, ఆ వాడెవడైతే ఉన్నాడో ఒక్కొక్కని బట్టలు చింపి రేపు మేము అడ్డుకుంటాం. మీకు ఎక్కువ నకరాలు అవుతా ఉన్నాయి. ఏం తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ. మేము నేర్పినాం ఉద్యమాలు, భారతదేశానికే నేర్పినాం. తెలంగాణ సాధించుకున్నటువంటి వ్యక్తులం మేము. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో ఒక అబద్ధాలు మాటలు మాట్లాడుతూ, అబద్ధ రాజకీయాలు చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ 3 నెలలకు ఒకటి తీసుకొస్తావు. మళ్ళీ ఇది పోతే అది, ఇది పోతే అది అని ఏదో కప్పిపుచ్చే మాటలు మాట్లాడుతున్నావు. నిరుద్యోగి ఊకుంటాడేమో. 30 లక్షల మంది నిరుద్యోగులను నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మా కడుపు మాడింది కాబట్టి నీ మీద తిరుగుబాటు చేసినాం. నిరుద్యోగ తిరుగుబాటు నీ మీద నడుస్తూ ఉంది. ఇక చూసుకో బిడ్డ, నువ్వు ఉంటావా ఈ రాష్ట్రంలో? మేము ఉంటావా? నువ్వు చదువుకొని ఈ 5 అన్నదమ్ములు ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలి బిడ్డ. మీరు లక్షల కోట్ల అవినీతి చేస్తా అంటారు, భూములు దోసుకుంటా అంటారు, అన్నీ భరిస్తా అన్నాం. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉండు ఏం చేస్తున్నాడు? భూ సంస్కరణలు తెచ్చిండా? ఏది చేస్తలేడు. విద్యా వైద్యం ఏమైనా చేస్తుండా? ఏం చేస్తలేడు. నేను చెప్తా అన్న, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే రేపు నీ 70,000 ఉద్యోగాలు కాదు, 1,68,742 ఉద్యోగాలు అన్ని శాఖల్లో ఖాళీ ఉన్నాయి. అన్ని శాఖల్లో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలని మీరు భర్తీ చేయాలి. లేదంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఒకే మాట చెప్తా ఉన్నాం. వాడు పొంగులేటి, వాడు 10,954 ఉద్యోగాలు 2024లో సంక్రాంతి భర్తీ చేస్తానడా ఆ అవులేగాడు. వాడు ఏం మాట్లాడుతాడు? 5,010 ఉద్యోగాలని మాజీ ఉద్యోగం ఉన్నోనికి ఉద్యోగం ఇచ్చిన ఒక దౌర్భాగ్యుడు వాడు. మరి మిగిలిన 5,944 జీపీఓ పోస్టులని ఎవరికి అమ్ముకుందామని దాచిపెట్టిన బిడ్డ. ఖబర్దార్ బిడ్డ, రేపు మేము బరాబరు ఉద్యమం చేస్తాము. ఎవ్వడు ఏమనుకున్నా రేపు 2 ఎమ్మెల్సీల్లో అవసరమైతే నిరుద్యోగులను నిలబడతాం.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ అంత చూస్తాం మేము ఎవ్వరిని కూడా గెలవనీయం. గుర్తుపెట్టుకోండి, మా నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగులతోటి మాతోటి అవసరం లేదు చర్చ చేయమంటున్నా. అందరితోటి మా యొక్క కాశీనాథ్ తోటి కానీ, కయ్య వెంకటేష్ తోటి కానీ, ఝాన్సీ తోటి మాతోటి చర్చ చేయమని మేము అంటలేము. నిరుద్యోగులతో చర్చలు చేయండి, చర్చలు చేసి సమస్యల్ని పరిష్కరించండి. అరే కేంద్ర ప్రభుత్వమే చర్చలు చేస్తుంది నిరుద్యోగులతోటి, మీరేంది? మీరు అంత పెద్ద ఆకాశం దిగొచ్చిర్రా ఈ రాష్ట్రానికి? బరాబర్ చెప్తున్నాం, కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే ఉద్యమానికి మేము తెరలేపుతున్నాము. గ్రామ గ్రామాన కయ్య వెంకటేష్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో కానీ, నల్లగొండలో కానీ, ఉమ్మడి అన్ని జిల్లాల్లో మేము తిరుగుతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మా నిరుద్యోగుల సమస్యల మీద మీరు తక్షణమే చర్చలు చేయాలి, లేదంటే ఖబర్దార్.